రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కాంగ్రెస్ పార్టీకి ఎంత మేర లాభం చేకూర్చింది? నిద్రాణంలో ఉన్న కాంగ్రెస్ శ్రేణుల్ని జోడో యాత్ర మేల్కొల్పిందా? జోడో యాత్ర తర్వాత రాహుల్ ఇమేజ్ అమాంతం పెరిగిందా? అప్పటిదాకా అందరూ రాహుల్పై చేసిన వ్యాఖ్యలకు యాత్రతో సమాధానం దొరికిందా? జోడో యాత్రకు కొనసాగింపుగా సాగుతున్న న్యాయ యాత్ర ఏం చెప్పబోతుంది? కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఒక ప్రత్యేకత. కాంగ్రెస్ కు ఊతమిచ్చిన యాత్ర. తమిళనాడులోని కన్యాకుమారి నుంచి గతేడాది సెప్టెంబర్ 7వ తేదీన రాహుల్ గాంధీ ఈ భారత్ జోడో యాత్రను ప్రారంభించారు. ఈ యాత్ర అనేక రాష్ట్రాల మీదుగా 3750 కిలోమీటర్ల యాత్ర ద్వారా ఫిబ్రవరిలో కశ్మీర్లో ముగిసింది. రాహుల్ గాంధీ చేసిన ఈ యాత్రలో సమాజంలోని వివిధ వర్గాలకు చెందిన ప్రజలు భాగస్వాములయ్యారు. సినిమా రంగానికి చెందిన పలువురు ప్రముఖులు, స్వర భాస్కర్, పూజా భట్, రియాసీన్, ఆనంద్ పట్వర్ధన్ ఇలాంటి వారు ఈ యాత్రలో పాల్గొన్నారు. సామాజిక కార్యకర్త అరుణారాయ్తో పాటు తెలంగాణలో రోహిత్ వేముల తల్లి కూడా యాత్రలో రాహుల్తో కలిసి నడిచారు. శివసేనకు చెందిన ఆదిత్య ఠాక్రే, మహాత్మాగాంధీ మునివనవడు తుషార్ గాంధీలతో పాటు క్రీడారంగానికి చెందిన పలువురు కూడా జోడో యాత్రలో రాహుల్ వెంట నడిచారు. రాహుల్ గాంధీతో కలిసి యాత్రలో పాల్గొన్న ఆర్బీఐ రఘురాజ్ రాజన్ గురించి పెద్ద చర్చ కొనసాగింది. రఘురామ్ రాజన్ రాజస్థాన్లోని సవాయి మాధోపూర్లో రాహుల్తో కలిసి నడిచారు. తర్వాత భేటీ అయిన వీరిద్దరూ ఆర్థిక అసమానతలు వంటి ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన అనేక అంశాలపై చర్చించారు. బీజేపీ ఈ సమావేశంపై విమర్శలు చేసింది. ఒకవైపు బీజేపీ యాత్రను భారత్ తోడో యాత్రగా అభివర్ణిస్తే, మరోవైపు సమాజంలోని వివిధ వర్గాల ప్రజలు ఈ యాత్రలో భాగమయ్యారు. అంతే, కాంగ్రెస్ కు రాహుల్ యాత్ర ఒక అస్త్రంగా పనిచేసింది. అయితే రాహుల్ గాంధీ చేసిన ఈ ప్రయాణాన్ని ఎలా అంచనా వేయాలి అనేది పెద్ద సవాలే. రాహుల్ గాంధీ యాత్ర చేస్తున్న సమయంలోనే గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు, ఢిల్లీ ఎంసీడీ ఎన్నికలు, లోక్సభలో ఒక స్థానంతో పాటు 5 రాష్ట్రాల్లోని 6 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. ఆ సమయంలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఏం సాధించింది అన్నది ఆలోచిస్తే, గుజరాత్లో బీజేపీ మునుపటి కంటే అతిపెద్ద విజయాన్ని నమోదు చేయగా, అక్కడ కాంగ్రెస్ పరిస్థితి మరింత దిగజారి ఘోర పరాజయాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. హిమాచల్ ప్రదేశ్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కాంగ్రెస్ విజయవంతమైంది. కానీ ఢిల్లీ ఎంసీడీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యంత చెత్త ప్రదర్శనను కనబరిచింది. రాజస్థాన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ విజయం సాధించింది. చర్చ అప్పట్లో పెద్దగానే సాగింది. దానిపై కాంగ్రెస్ నాయకులు కూడా సమాధానమిచ్చారు. భారత్ జోడో యాత్ర అంటే ఎన్నికలు గెలిచే లేదా ఎన్నికల్లో గెలిపించే యాత్ర కాదు అని జైరాం రమేష్ వంటి నేతలు చెప్పుకొచ్చారు. అయితే కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం, దాన్ని పునరుద్ధరించడం అనేది రాహుల్ యాత్ర ఉద్దేశమని ఆ పార్టీ నాయకులే సెలవిచ్చారు. మోదీ ప్రభుత్వం ఉద్దేశాలు, విధానాల వల్ల ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయి, సమాజంలో చీలికలొస్తున్నాయి, రాజకీయ నియంతృత్వం ఒక సాధారణ అంశంగా మారింది అన్న కాంగ్రెస్ భావన. రాహుల్ గాంధీ చేసిన భారత్ జోడో యాత్ర అసలు ఉద్దేశం ఈ 3 అంశాలను భారత ప్రజలకు అర్థమయ్యేలా చేయడం, వివరించడం. అయితే కాంగ్రెస్ నిర్దేశించుకున్న ఈ ఉద్దేశాల ప్రకారమే ఈ యాత్రను చూస్తే, రాహుల్ గాంధీ ఈ యాత్ర ద్వారా ఏం సాధించారు, ఏం పోగొట్టుకున్నారు అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. యాత్ర సందర్భంగా ప్రజలు రాహుల్తో కలిసి రావడం స్పష్టంగా కనిపించింది. కాంగ్రెస్ పార్టీ కొన్ని రాష్ట్రాల్లో బలహీనంగా, మరికొన్ని రాష్ట్రాల్లో కనుమరుగు అయింది. అయితే రాహుల్ జోడో యాత్రతో కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభావం స్పష్టంగా కనిపించింది. అక్కడ సిద్ధరామయ్య, డీకే శివకుమార్ వర్గాలు రెండూ కలిసి పనిచేశాయి. అక్కడ రాహుల్ గాంధీ యాత్ర చాలా విజయవంతమైంది. దాని ప్రభావంతో ఆ తర్వాత జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. కర్ణాటక విజయం దక్షిణాదిలో కాంగ్రెస్ కు కొంత బూస్ట్లా పనిచేసింది. మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ పార్టీలతో పోలిస్తే కాంగ్రెస్ పార్టీ వెనుకబడింది. కానీ అయినప్పటికీ రాహుల్ గాంధీ పర్యటన సమయంలో కాంగ్రెస్ పార్టీ బలంగా కనిపించింది. రాజస్థాన్ విషయానికొస్తే అశోక్ గెహ్లట్, సచిన్ పైలట్ల మధ్య విభేదాలున్నప్పటికీ యాత్ర కోసం ప్రజలను సమీకరించడంలో కీలక పాత్ర పోషించారు. అయితే అక్కడ కూడా తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పరాజయం పాలవడం ఆ పార్టీని నిరాశపరిచింది.
మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ఓటమి పాలవడంతో రాహుల్ జోడయాత్ర పార్టీకి ఉపయోగపడిందా లేదా అన్న దానిపై భిన్న వాదనలు మాత్రం కొనసాగాయి. రాహుల్ యాత్ర ముఖ్య ఉద్దేశం బీజేపీ సిద్ధాంతానికి పూర్తిగా భిన్నమైన భావజాలాన్ని ప్రజల ముందు ఉంచడమే. అయితే కాంగ్రెస్ తన సైద్ధాంతిక సంక్షోభాన్ని అధిగమించింది. బీజేపీ, ఆర్ఎస్ఎస్ల సిద్ధాంతాలను పూర్తిగా వ్యతిరేకిస్తూ కనిపిస్తోంది. మీడియా, ఇతర సంస్థలపై పూర్తిగా నమ్మకం పోయిందని, అందుకే తానే నేరుగా ప్రజలతో మాట్లాడేందుకు ప్రజల వద్దకు వచ్చాననే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి రాహుల్ గాంధీ ప్రయత్నిస్తున్నారు. రాహుల్ గాంధీ ప్రస్తుతానికి ఏ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల గురించి ఆందోళన చెందటం లేదని, ఆయన దృష్టంతా 2024 సార్వత్రిక ఎన్నికలపైనే కేంద్రీకృతమై ఉందని మాత్రం స్పష్టమవుతోంది. అయితే జోడయాత్రకు ఎన్నికలకు ఎలాంటి సంబంధం లేదని కాంగ్రెస్ చెబుతోంది. అవినీతికి వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీ యాత్ర చేసినప్పుడు, ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ యాత్ర చేపట్టినప్పుడు కూడా ఇది ఎన్నికల యాత్ర కాదు అనే చెప్పారు. కానీ అది పూర్తిగా రాజకీయ యాత్ర అని అందరికీ తెలుసు. కాబట్టే రాహుల్ కూడా తన జోడో యాత్రలతో ప్రజలకు దగ్గరవడమే కాదు, పార్టీ శ్రేణుల్లో ఉత్తేజాన్ని నింపుతున్నారనేది మాత్రం నిర్వివాదాంశం. రాహుల్ గతంలో చేపట్టిన జోడయాత్ర కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడానికి ఎంతో ఉపయోగపడింది. కర్ణాటక విజయంతో జోష్ తెచ్చుకున్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కూడా అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించుకుంది. ఈ పర్యటన వల్ల రాహుల్ గాంధీకి, కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి లాభం జరిగిందనే ప్రశ్నకు ఈ రెండు రాష్ట్రాల్లో వచ్చిన ఫలితాలే జవాబు చెప్తాయి. మరోవైపు రాహుల్ గాంధీ వ్యక్తిగత ఇమేజ్ పై జోడోయాత్ర ఎక్కువ ప్రభావం చూపిందని చెప్పాలి. ఇంతకు ముందు రాహుల్ గాంధీని బాగా ఎగతాళి చేసేవారు. అయితే ఇప్పుడు ఆయన యాత్రల్లో గొప్ప వ్యక్తిత్వం కనిపిస్తోంది. రాహుల్ గాంధీ గురించి మీడియా ఇప్పుడు మాట్లాడుతున్న ధోరణిలోనూ స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ఇది ముమ్మాటికి రాహుల్ గాంధీ సాధించిన విజయమనే చెప్పాలి. తాను నిరుద్యోగులు, యువత, దళితులు, గిరిజనులు, పేదలు, రైతులు, ముస్లింలకు అండగా నిలుస్తున్నారని, 2024 ఎన్నికల్లో సరళమైన సైద్ధాంతిక రేఖను గీయడానికి ప్రయత్నిస్తున్నారని రాహుల్ గాంధీ ఇస్తున్న సందేశం ఈ యాత్రల ద్వారా స్పష్టంగా తెలుస్తోంది. మోదీ ప్రభుత్వ హయాంలో భారతదేశంలోని కొన్ని ఎంపిక చేసిన వ్యాపార సంస్థలు మాత్రమే అన్ని ప్రయోజనాలను పొందుతున్నాయని, మిగిలిన సమాజంలోని వారు నష్టపోతున్నారని ప్రజలను నమ్మించేందుకు రాహుల్ గాంధీ ప్రయత్నిస్తున్నారు. మోదీ ప్రభుత్వాన్ని కొన్ని వ్యాపార సంస్థలు వ్యతిరేకిస్తున్నామని, వారి కారణంగా బాధపడుతున్న వారికి అండగా నిలిచేందుకే తాను ప్రయత్నిస్తున్నట్టు రాహుల్ గాంధీ ఈ పర్యటనల ద్వారా ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. నడ్డా రాహుల్ గాంధీ చేస్తోంది భారత్ జోడో యాత్ర కాదు, అది భారత్ తోడో యాత్ర అని వ్యాఖ్యానించారు. ఇది ఒక ప్రాయశ్చిత్త యాత్ర. ఎందుకంటే రాహుల్ గాంధీ పూర్వీకులు భారత్ను విచ్ఛిన్నం చేయడానికి ఏ అవకాశాన్ని వదలలేదు. అందుకే ఇప్పుడు ప్రజల్లో తిరిగి రాహుల్ ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నారంటూ కమలం పార్టీ నేతలు సెటైర్లు వేస్తూనే ఉన్నారు.